6th క్లాస్ తెలుగులో 8th లెసన్ ఇట్ ఈస్ పండుగ. ఈ లెసన్ రాసిన వాళ్ళు గిడుగు వెంకట రామమూర్తి గారు. గిడుగు వెంకట రామమూర్తి గారు. ఈయన ఒక కాలం చూడండి 1863 నుంచి 1940 వరకు ఇట్ ఈస్ పండుగ అనే పాఠాన్ని రచించిన కవి ఎవరు? గిడుగు వెంకట రామమూర్తి. ఆధునిక తెలుగు భాష ప్రవక్త. ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాష స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు. గ్రాంధిక భాష ఉన్నప్పుడు తెలుగు అనేది ఈయన ఏం చేశారు? ప్రజల యొక్క వాడుక భాషలోకి దీన్ని అనువదించారనమాట. దానికి ఈయన పట్టం కట్టిన యోధుడు అనమాట. తన జీవితకాలం వ్యవహారిక భాషా ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు. ఈయన వ్యవహారిక భాషా ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి ఈయన కృషి చేశారు. సవరల కోసం సవర భాష మాధ్యమంలో తొలిపాఠాలు నడిపారు. సవరల కోసం సవర భాషా మాధ్యమంలో కూడా ఈయన కృషి చేశారనమాట. సవర పాటలు, కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారు. ఈయన సవర పాటలు, కథలు సేకరించి సవర వాచకాలు కూడా రూపొందించారు. సవర ఇంగ్లీషు నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన చేశారు. సవరల కోసం సవర వ్యాకరణం రచించారు. భారతదేశంలోనే తొలితరం మానవ శాస్త్రవేత్తలో ఒకరు. చూడండి, ఈయన భారతదేశంలోనే తొలితరం మానవ శాస్త్రవేత్తలో ఈయన ఒకరనమాట. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన ఏంటి? బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం. అంత పెద్ద పేరుంది కాబట్టి ఈజీగానే గుర్తుపెట్టుకుంటాం మనం. ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? గిడుగు వెంకట రామమూర్తి. తర్వాత ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనుల గురించి పాఠ్యాంశాన్ని కూడా ఇక్కడ పొందుపరిచాం. చూడండి, ఒక్కసారి మళ్ళీ చూడండి. ఈయన గురించి ఆధునిక తెలుగు భాష ప్రవక్త అయిన, ప్రజల జీవితానికి దూరంగా ఉన్న గ్రాంధిక భాషా స్థానంలో ప్రజల వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు. తన జీవితకాలం వ్యవహారిక భాషా ఉద్యమానికి, గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు. సవరల కోసం సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాల నడిపారు. సవర పాటలు, కథలు సేకరించి సవర వాచకాలు రూపొందించారు. సవర ఇంగ్లీషు నిఘంటువును రూపొందించడమే కాక సవర భాషలో మౌలికమైన పరిశోధన చేశారు. సవరల కోసం సవర వ్యాకరణం రచించారు. భారతదేశంలో తొలితరం మానవ శాస్త్రవేత్తల్లో ఒకరు. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేజం మొదలైన గ్రంథాలు రచించారు. ఈయన స్ఫూర్తికి అనుగుణంగా గిరిజనులు గురించిన పాఠ్యాంశాన్ని ఇక్కడ పొందుపరిచాం. విజయవాడ నుండి క్రాంతి, అక్షయ్లు కుటుంబ సభ్యులతో కలిసి పాడేరు వచ్చారు. అక్కడ వాళ్ళ పెదనాన్న ఉద్యోగం చేస్తున్నారు. ఇంటికి వెళుతుంటే దారిలో డప్పులు, తుడుములు, కొమ్మబూర మొదలైన వాయిద్య శబ్దాలు వినబడ్డాయి. క్రాంతి: పెదనాన్న, ఏమిటి ఆ సందడి? పెదనాన్న: వాళ్ళు ఇట్ ఈస్ పండుగ చేసుకుంటున్నారు. దీనినే కొంతమంది గిరిజనులు విటీజ్ అని కూడా అంటారు. అక్షయ: ఇట్ ఈస్ పండుగ అంటే ఇటుకలు పెట్టి చేస్తారా? క్రాంతి: ఇలాంటి పండుగ గురించి మేము ఎప్పుడూ వినలేదు. దీనిని ఎవరు చేసుకుంటారు? పెదనాన్న: విశాఖనగరం జిల్లాలోని మన్యం వాసులు చేసుకుంటారు. ఎవరు? విశాఖనగరం జిల్లాలోని విశాఖ విజయనగరం జిల్లాలోని మన్యం వాసులు చేసుకుంటారు. ఇట్ ఈస్ పండుగని ఇంకో విధంగా ఏమంటారు? విటీజ్ పండుగ అని కూడా అంటారంట. మన్యం వాసులు. అక్షయ: ఎప్పుడు చేస్తారు? పెదనాన్న: మార్చి లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు. ఒడియా సాహచర్యం ఉన్నవారు
చైత్పొరొట్టు చైత్ర పర్వం అని అంటారు. గిరిజనేతరులు ఇటుకల పండుగ అని కూడా అంటారు. ఒడియా సాహచర్యం ఉన్నవారు దీన్ని చైత్పొరట్ అంటారంట. చైత్పొరం లేదా చైత్ పర్వం అంటారు. గిరిజనులేతరులు దీన్ని ఇటుకల పండుగ అంటారు. పెదనాన్న ఆ పండుగ చేసుకునే వారి దగ్గరికి వెళదామా పెదనాన్న? అలాగే. క్రాంతి. ఇటీస్ పండుగ ఎలా చేస్తారు పెదనాన్న? మన మొట్టమొదటి పండుగ ఉగాది జరుపుకుంటాం కదా, అలాగే వారు ఉగాది తరువాత నవమి మధ్యలో ఈ పండుగ చేస్తారు. వారు మనలాగే 12 నెలలకు పేర్లు పెట్టుకున్నారు. అందులో 4ది వీటీస్. ఆ నెలలో జరిపే పండుగ ఇటీస్ పండుగ. వారి వెసులుబాటును అనుసరించి గ్రామస్తులు సమావేశం పెట్టుకుంటారు. తదుపరి శుక్రవారం చాటింపు వేస్తారు. ఆ తరువాత శుక్రవారం నుండి పండుగ ప్రారంభమవుతుంది. అక్షయ. అబ్బా, ఇంటి ముందు గోడలపైన ముగ్గులు, మామిడి ఆకులు, తోరణాలు ఎంత బాగున్నాయో పెదనాన్న. పండుగ జరగడానికి ముందు ఇలా అలంకరించుకుంటారు. పండుగ రోజు మన రైతుల మాదిరిగానే నాగలి, మేకు, పలుపు తాళ్ళు, పార, కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లు కడిగి దేవుని దగ్గర కుదురు దగ్గర పెట్టి పూజిస్తారు. అంటే దేవుని మూల. క్రాంతి. పెదనాన్న, అదేంటి గిన్నెలలో ఒకరికొకరు ఏదో ఇచ్చిపుచ్చుకుంటున్నారు పెదనాన్న? అవును క్రాంతి, మామిడికాయలను ఇంటికి తెచ్చి వాటిని ముక్కలుగా కోస్తారు. బియ్యంతో ఆ ముక్కలను కలిపి వండుతారు. దానిని బోనం అంటారు. మామిడికాయ ముక్కలను కోసి బియ్యంతో కలిపి వండేదాన్ని బోనం అంటారు. ఆ బోనం నైవేద్యంగా దేవునికి అర్పిస్తారు. తర్వాత నైవేద్యం, అన్నం, కూరలు, వంటలు మొదలైన ఇరుగు పొరుగు వారు, బంధువులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటారు. అక్షయ. ఆ తర్వాత ఏం చేస్తారు పెదనాన్న? రెండవ రోజు రొడ్డ కనుమ చేస్తారు. రెండవ రోజు రొడ్డ కనుసు చేస్తారు. క్రాంతి. రొడ్డ కనుస అంటే ఏంటి పెదనాన్న? రొడ్డ అంటే మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు. కనుసు అంటే ఊరేగింపు. రొడ్డ అంటేనేమో మామిడి, సీతాఫలం మొదలైన ఆకులు. కనుసు అంటేనేమో ఊరేగింపు. రెండవ రోజు ఆకులు కట్టుకుంటారు. తలకు పక్షి ఈకలు కట్టుకుంటారు. ముఖంపై నలుపు, తెలుపు రంగులు చారలుగా పూసుకుంటారు. రంగులు బూడిద కలిపిన నీరు వెదురు గొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు చల్లుకుంటారు. పనసకాయను జంతుతల ఆకారంగా చేస్తారు. దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరికి వెళ్తారు. అక్షయ. ఎందుకు వెళతారు పెదనాన్న? శంకుదేవుని కొరకు ప్రతి ఇంటి నుండి గుప్పెడు చొప్పున విత్తనాలు, బియ్యం సేకరిస్తారు. గుడి దగ్గర బియ్యం వండి నైవేద్యం పెడతారు. విత్తనాలు కొన్ని గుడి చుట్టూ చల్లుతారు. మిగిలిన విత్తనాలు వారం రోజుల తరువాత ఇంటింటికి పంచుతారు. అవి వారి విత్తనాల్లో కలుపుకుంటారు. క్రాంతి. భలే విచిత్రంగా ఉంది. ఆ తర్వాత పెదనాన్న. 3 నుండి 6 రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్తులంతా వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళని వారిని వరుసైన వారు ఎగతాళి చేస్తారు. వేట సాధించిన వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. అక్షయ. 7వ రోజు ఏం చేస్తారు పెదనాన్న? చివరి రోజు మారు ఇట్ ఈజ్ లేక నూరు ఇటీజ్ అంటారు. ఆ రోజు దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు. వెదురు గొట్టాలతో వచ్చేపోయే వారిపై నీళ్లు చల్లుతారు. వెదురు కర్రకు తాళ్లను కట్టి ఊయలుగా చేసి ఊగుతారు. అక్షయ. క్రాంతి. చాలా బాగుంది పెదనాన్న వీరి పండుగ. పెదనాన్న. అవును, మన రాష్ట్రంలో రాయలసీమలో కొన్ని పండుగలు, కోస్తాలో కొన్ని పండుగలు ప్రత్యేకంగా జరుపుకుంటారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో కూడా రకరకాల పండుగలు జరుపుకుంటారు. ఇవి వారి సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు. అర్థాలు చూడండి. తుడుము, గిరిజన వాయిద్య పరికరం. కొమ్ము బూర, కొమ్ముతో తయారు చేసే బూర. సందడి, పండుగలో అందరూ కలిసిమెలిసి తిరగడం. మొక్కుబడులు, భగవంతునికి చెల్లించే ముడుపులు. తోరణం, గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ. కుదురు, కుండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక. హేళన, ఎగతాళి. థింస, కోయ, గిరిజన నృత్యాలు ఇవి. థింసాను కోయ. అటక, చిన్న మిద్దె. రొడ్డ కనుమ అంటే గ్రామ ఊరేగింపు. ఇక్కడ చూడండి,
మొదట ప్లస్ మొట్టమొదట అవుతుందని మన వ్యాకరణాలు చెప్తున్నాయి. ఇటువంటి మరికొన్ని మాటలు చూడండి, ఇక్కడ చూడండి, గమనించండి. తొట్ట ప్లస్ తొట్ట తుద అనుకుంటా. చిట్టా ప్లస్ చిట్ట చివర. అట్టా ప్లస్ అట్టడుగు. ఎట్టా ప్లస్ ఎట్టకేలకు. కట్టకడ. పట్టపగలు. ఇక్కడ ఒక గ్రామర్ ఇచ్చారు చూడండి. క్రింది వాక్యాలను చదవండి, గీత గీసిన అక్షరాలను గమనించండి. పాలు సేమ్యాతో పాయసం చేస్తారు. మీకోసం నేను బొమ్మలు తెచ్చాను. తరుణ్ గురించి వాళ్ళ అమ్మ బడికి వెళ్ళింది. సుస్మితకు శిరీష చాక్లెట్లు ఇచ్చింది. హనుమంతుడు రాముని యొక్క తోతగా లంకకు వెళ్ళాడు. ఇక్కడ చూడండి, తో, కోసం, గురించి, కు యొక్క ఇవన్నీ వీటిని గీత గీసిన పదాలను ఈ పై వాక్యాల్లో గీత గీసిన వాటిని గమనించారు కదా. ఇవి లేకుంటే వాక్యాలు అనేవి పూర్తి కావు, పూర్తి అర్థాన్ని ఇవ్వడం లేదు కదా. అంటే ఈ వాక్యంలో పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇలాంటి వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. వాక్యాల మధ్య సంబంధానికి ఉపయోగపడే వాక్యాలకు మధ్య పదాలకు మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తున్నాయి కదా. ఇలాంటి వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు. ఈ ప్రత్యయాలు 8. ఇవి లేకపోతే పదాల మధ్య సంబంధం సరిగా తెలీదు. మనకు పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచే ఏంటి విభక్తి ప్రత్యయాలు అన్నమాట. అంటే తో, కోసం, గురించి, తు, కు యొక్క ఇవన్నీ కూడా విభక్తి ప్రత్యయాలు అన్నమాట. ఒకసారి చూడండి ఈ విభక్తి ప్రత్యయాలు. డూము, ఊలు ప్రథమ విభక్తి. నిన్, నూన్, లన్, గూచి, గురించి ద్వితీయ విభక్తి. చేతన్, చేన్, తోడం, తోన్ తృతీయ విభక్తి. కొరకున్, కై చతుర్థి విభక్తి. వలనన్, కంటెన్, పట్టి పంచమి విభక్తి. కిన్, కున్ యొక్క లోన్, లోపలన్ షష్ఠి విభక్తి. అందున్, నన్ సప్తమి విభక్తి. ఓ, ఓరి, ఓయి, ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఇక్కడ చూడండి, ఒక గేమ్ ఇచ్చారు. తేనె కన్నా మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. తెలుగు గడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన, మా తెలుగు గుండెలో స్నేహం ఎంత వెచ్చన. మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన, మన తరతరాల కథను పాడు గుండె గల్లున. పాటుపడిన వాళ్ళకే లోటు లేదని చాటు చెప్పు తల్లి కదా తెలుగు తల్లి. లలిత కళలు, సంగీతం, సాహిత్యం తెలుగు తల్లి జీవితాన దినకృత్యాలు. గత చరిత్ర, ఘన చరిత్ర ఎంత ఖ్యాతి, గర్వించదగ్గ జాతి తెలుగు జాతి. అయినా గతం కన్నా భవిష్యత్తు ఆశాజనకం. ఆ భావి కొరకు ధరించాలి దీక్షా తిలకం. ఇది రాసింది ఆరుద్ర, గుర్తుపెట్టుకోండి. తెనకన్నా మధురం అనే గేయాన్ని రాసింది ఎవరని అడగొచ్చు. ఆరుద్ర అని గుర్తుపెట్టుకోండి.